హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. జనతా గ్యారేజ్ తో తన సత్తా చాటి ఇండస్ట్రీ హిట్స్ లో స్థానం సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభానికి కొంచెం టైం తీసుకున్న క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రారంభించేశాడు. రీసెంట్ గా ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరగగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి అధికారికంగా మొదలు కాగా హీరో ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ కు హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే 3 వారాల పాటు అసలు హీరో ఎపిసోడ్ లేకుండానే ఇతర సీన్స్ ను పిక్చరైజ్ చేయనున్నాడట బాబీ. మార్చి 20న యూనిట్ లో యంగ్ టైగర్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ మూవీలో చేస్తున్న 3 పాత్రల్లో వేరియేషన్ కోసం యంగ్ టైగర్ సీరియస్ గా వర్కౌట్స్ చేస్తుండగా మిగిలిన పాత్రలపై సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 11న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని షూటింగ్ చేస్తుండటంతో షెడ్యూల్స్ మిస్ అవ్వకుండా దర్శకుడు బాబీ ఇలా హీరో లేకుండా షూటింగ్ చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై లవకుశ అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా రాశీ ఖన్నా ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మరో 2 హీరోయిన్లు స్కోప్ ఉండగా వారిని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.